ఏ పుస్తకాన్ని చూసి 10 నిమిషాలు చదివితే చిరాకు తలనొప్పి వచ్చి మూల గిరాటేసి వారం రోజుల వరకు దాని మొహం చూడకూడదనిపించిద్దో అదే సోషల్ మెథడాలజీ బుక్ అలా ఉంటుంది. డిఎస్సిలో జాబ్ ఖచ్చితంగా రావాలి అంటే డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే మెథడాలజీ. సో జాబ్ని డిసైడ్ చేసేది మెథడాలజీ. ఇలా అర్థం కానటువంటి సబ్జెక్ట్లో నుంచి 40 బిట్లు ఇస్తున్నాడు కాబట్టి ఎవరు వరి అవ్వాల్సిన పని అయితే లేదు. ఒక సిస్టమేటిక్గా కనుక చదివితే సరైన విధానంలో మెథడాలజీ కనుక నేర్చుకుంటే సో సరైనటువంటి అధ్యయనం కనుక చేస్తే 40 బిట్లకి 40 బిట్లు ఆన్సర్ చేయొచ్చు. సెంట్ 32కి 32 పెట్టి జాబ్ తెచ్చినటువంటి విద్యార్థులు చాలామంది ఉన్నారు కాబట్టి నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. కాబట్టి ఇక్కడ ఇది పాసిబుల్లే. ప్రతి విద్యార్థి ప్రతిభావంతుడే అవుతాడు. కాబట్టి ఈ మెథడాలజీలో ఏ టాపిక్స్ ఉన్నాయి, ఏ టాపిక్స్కి ప్రయారిటీ ఎక్కువ ఉంది, ఏ టాపిక్స్ ప్రయారిటీ తక్కువ ఉంది, ఒక ఎనాలిసిస్ అనేది ఈరోజు మనం నేర్చుకున్నాం. డిఎస్సిలో జాబ్ ఖచ్చితంగా రావాలి అంటే డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే మెథడాలజీ. డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ టీచర్ అవ్వాలి అంటే మెథడాలజీ అనేది కీలకమైన సబ్జెక్టు, మెథడాలజీ అనే ఇంపార్టెంట్ సబ్జెక్టు. ఈ మెథడాలజీలో ఎన్ని ప్రశ్నలు వస్తున్నాయి అంటే 40 ప్రశ్నలు ఇస్తాడు. సో ఎన్ని మార్కుల కంటే 20 మార్కులకి. సో జాబ్ని డిసైడ్ చేసేది మెథడాలజీ. ఈ మెథడాలజీ అనేది చాలా కీలకము. మరి మెథడాలజీ ఎలా ఉంటుంది అంటే ఏ పుస్తకాన్ని చూసి 10 నిమిషాలు చదివితే చికాకు తలనొప్పి వచ్చి ఆ పుస్తకాన్ని మూల గిరాటేసి వారం రోజుల వరకు దాని మొహం చూడకూడదనిపించిద్దో అదే సోషల్ మెథడాలజీ బుక్ అలా ఉంటుంది. ఇలా అర్థం కానటువంటి సబ్జెక్ట్లో నుంచి 40 బిట్లు ఇస్తున్నాడు కాబట్టి ఎవరు వరి అవ్వాల్సిన పని అయితే లేదు. ఒక సిస్టమేటిక్గా కనుక చదివితే సరైన విధానంలో మెథడాలజీ కనుక నేర్చుకుంటే సో సరైనటువంటి అధ్యయనం కనుక చేస్తే 40 బిట్లకి 40 బిట్లు ఆన్సర్ చేయొచ్చు. 20కి 20 స్కోర్ చేయొచ్చు. తెలంగాణ జరిగినటువంటి డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్ సోషల్ మెథడాలజీలో సెంట్ 32కి 32 పెట్టి జాబ్ తెచ్చినటువంటి విద్యార్థులు చాలామంది ఉన్నారు కాబట్టి నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. కాబట్టి ఇక్కడ ఇది పాసిబుల్లే. కాబట్టి సో స్కూల్ అసిస్టెంట్ సోషల్ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో మెథడాలజీ. ఈ మెథడాలజీలో ఏం టాపిక్స్ ఉంటాయి, ఆ సిలబస్ ఏంటి, ఎక్కడ ప్రయారిటీ ఇస్తున్నాడు, దేనికి హైయెస్ట్ ప్రయారిటీ వస్తుంది, ఏ చాప్టర్లో ఎన్ని మార్కులు వస్తున్నాయి, దీనిలో వచ్చినటువంటి నూతన పోకడలు ఏంటి, సో ఎగ్జామినర్కి ఆలోచన విధానం ఏంటి, ఎగ్జామర్ దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాడు, ఏ తరహా ప్రశ్నలు అడుగుతున్నాడు, లేటెస్ట్గా వచ్చినటువంటి ప్రశ్నలు ప్రధానంగా మెథడాలజీలో కాన్సెప్ట్ ఓరియంటెడ్ ప్రశ్నలకి ప్రాధాన్యత పెరిగింది. కాన్సెప్ట్ ఓరియంటెడ్ ప్రశ్నలు అడుగుతున్నాడు. అదేవిధంగా విశ్లేషణాత్మక ప్రశ్నలు అడుగుతున్నాడు, భావనాత్మకమైన ప్రశ్నలు అడుగుతున్నాడు, అవగాహనకు సంబంధించినటువంటి ప్రశ్నలు అడుగుతున్నాడు, సో అప్లికేషన్ స్థాయి ప్రశ్నలు కొన్ని అడుగుతున్నాడు, మ్యాచింగ్లు ఇస్తున్నాడు, సో స్టేట్మెంట్ టైప్ ప్రశ్నలు కొన్ని అడుగుతున్నాడు, ఎరెక్షన్ అండ్ రీజన్కి సంబంధించినటువంటి ప్రశ్నలు అడుగుతున్నాడు. అంటే ప్రశ్నలు అడిగేటువంటి కోణం మారింది. ప్రశ్నల యొక్క విస్తృతి, లోతు, సాంద్రత పెరిగింది. కాబట్టి మెథడాలజీ చాలా కీలకం. కాబట్టి సరైన విధానంలో మెథడాలజీ కనుక నేర్చుకుంటే ప్రతి విద్యార్థి ప్రతిభావంతుడే అవుతాడు. కాబట్టి ఈ మెథడాలజీలో ఏ టాపిక్స్ ఉన్నాయి, ఏ టాపిక్స్కి ప్రయారిటీ ఎక్కువ ఉంది, ఏ టాపిక్స్ ప్రయారిటీ తక్కువ ఉంది, ఒక ఎనాలిసిస్ అనేది ఈరోజు మనం నేర్చుకున్నాం. మెథడాలజీకి సంబంధించి సాంఘిక శాస్త్రంలో అది ఏ మెథడాలజీ అయినా కానీ అది మ్యాథ్స్ అయినా సైన్స్ అయినా సోషల్ అయినా 10 టాపిక్సే కీలకం. ఈ 10 టాపిక్స్ని కలిపేసో లేదంటే అలా డివైడ్ చేసో 7 గానో 8 గానో 9 గానో 10 గానో ఎలా అయినా ఇస్తారు. మొత్తం ఉన్న టాపిక్స్ ఏంటంటే 10. ఏంటవి? సో మెథడాలజీలో ఉన్న టాపిక్స్లో మొదటిది ఏదైతే ఉందో స్వభావము పరిధి అనేటువంటి టాపిక్ ఒకటి ఉంటుంది. స్వభావము పరిధి అది సాంఘిక శాస్త్రం అయితే సాంఘిక శాస్త్ర స్వభావము పరిధి. రెండోది విద్యా లక్ష్యాలు అనేటువంటి టాపిక్. రెండోది ఏంటి? విద్యా లక్ష్యాలు. మూడోది ఉద్దేశాలు విలువలు అనేటువంటి టాపిక్. ఉద్దేశాలు విలువలు అనేటువంటి టాపిక్ ఉంటుంది. ఉద్దేశాలు విలువలు. నాలుగవది బోధనా పద్ధతులు. నాలుగో టాపిక్ బోధనా పద్ధతులు అనే టాపిక్ ఉంటుంది. బోధనా పద్ధతులు. ఐదవది వివిధ ప్రణాళికలు అనే టాపిక్ ఉంటుంది. వివిధ ప్రణాళికలు. ఆరోది వివిధ వనరులు లేదా వివిధ వనరులు అనేటువంటి టాపిక్ ఉంటుంది. సో లేదా ఇక్కడే బోధనా ఉపకరణాలు. బోధనా ఉపకరణాలు. ఎనిమిదవది కరికులము అనేటువంటి టాపిక్. ఎనిమిదవది కరికులం. తొమ్మిదవది మూల్యాంకనము. పదోది నువ్వు ఉంది అనుకుంటే ఉంది, లేదు అంటే లేదు. పదోది సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు. ఇలా 10 టాపిక్స్ ఉంటాయి.
సో మొదటిది ఏదైతే ఉందో స్వభావం పరిధి, 2 విద్యా లక్ష్యాలు స్పష్టీకరణలు, 3 ఉద్దేశాలు విలువలు, 4 బోధనా పద్ధతులు, 5 వివిధ ప్రణాళికలు, 6 వివిధ వనరులు, 7 బోధనా ఉపకరణాలు, 8 కరికులం, 9 మూల్యాంకనం. విద్యా లక్ష్యాలు స్పష్టీకరణలు అనేటువంటి పేరుతో ఉంటుంది. విద్యా లక్ష్యాలు స్పష్టీకరణలు ఇలా 10 టాపిక్స్ ఉన్నాయి. నెక్స్ట్ మరి 10 టాపిక్స్కి 10 ఒకే రకమైన ప్రయారిటీ ఉందా అంటే లేదు. దీనిలో ఒక 5 టాపిక్స్ చాలా కీలకం. 5 టాపిక్స్ నుంచి పేపర్ ఏదైతే 80% పేపర్ ప్రిపేర్ అయిపోతుంది. ఒక 5 టాపిక్స్ నుంచే 80% లేదా 75% పేపర్ తయారైంది. 1/3 ఏదైతే ఉందో సో తయారైపోతుంది. మిగిలిన 5 టాపిక్స్ నుంచి కేవలం 20%, 25% మాత్రమే అవుతుంది. మరి 80% తయారయ్యేటువంటి ఆ టాపిక్స్ ఏంటి అంటే, ఒకటి విద్యా లక్ష్యాలు స్పష్టీకరణ అనేటువంటి టాపిక్. విద్యా లక్ష్యాలు స్పష్టీకరణ అనేటువంటి టాపిక్ ఏదైతే ఉందో ఇది మొదటి టాపిక్, విద్యా లక్ష్యాలు స్పష్టీకరణ. 2 బోధనా పద్ధతులు, రెండోది ఏంటి అంటే బోధనా పద్ధతులు. 3 బోధనా ఉపకరణాలు, మూడోది బోధనా ఉపకరణాలు. 4వది కరికులం, 4వది కరికులము. 5వది మూల్యాంకనము. ఈ 5 టాపిక్స్ ఉన్నాయి. ఈ 5 టాపిక్స్లో నుంచి 80% సిలబస్ తయారైపోతుంది. ఎంత శాతం అంటే 80% సిలబస్ అయిపోతుంది. ఇంకా మిగిలినటువంటి టాపిక్స్ ఏంటి అంటే ఇంకో 5 ఉన్నాయి. అవేంటి? వివిధ ప్రణాళికలు అనేటువంటి టాపిక్, వివిధ ప్రణాళికలు. ఉద్దేశాలు విలువలు, ఉద్దేశాలు విలువలు. వివిధ ప్రణాళికలు, ఉద్దేశాలు విలువలు. 3 వివిధ వనరులు. 4 సాంఘిక శాస్త్ర స్వభావము పరిధి, సాంఘిక శాస్త్ర స్వభావము పరిధి. 5 సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు. మొత్తం ఉన్న టాపిక్స్లో ఒక 5 చాప్టర్ల నుండి 80% సిలబస్ కవర్ అయిపోతుంది. 80% సిలబస్ 5 చాప్టర్ నుండి వస్తుంది. 5 చాప్టర్ల నుండి కేవలం 20% సిలబస్ మాత్రమే వస్తుంది. కాబట్టి ఏ టాపిక్స్కి హైయెస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి అంటే ఈ 5. ఈ విద్యా లక్ష్యాలు స్పష్టీకరణ, బోధనా పద్ధతులు, బోధనా ఉపకరణాలు, కరికులం, మూల్యాంకనం. ఈ 5 టాపిక్స్లో 80% సిలబస్ అయిపోతుంది. మరి దీనిలో హైయెస్ట్ ప్రయారిటీ దేనికి ఇస్తున్నాడు అంటే కరికులము హైయెస్ట్ ప్రయారిటీ 8 నుంచి 10 బిట్లు ఇస్తున్నాడు. ఫస్ట్ ప్రయారిటీ దేనికి అంటే కరికులం అనేటువంటి టాపిక్ 8 నుంచి 10 బిట్లు ఇస్తున్నాడు. రెండోది విద్యా లక్ష్యాలు స్పష్టీకరణ 6 నుండి 8 బిట్లు ఇస్తున్నాడు. 6 నుండి 8. బోధనా పద్ధతులు ఇది కూడా 6 నుండి 8 బిట్లు ఇస్తున్నాడు. ఇది ఏదైతుందో 4 నుంచి 5 బిట్లు ఇస్తున్నాడు. ఇలా చూడొచ్చు. మొత్తం 40 మార్కులు. సో ఇక్కడ దీని స్కోప్ హైయెస్ట్ ప్రయారిటీ దేనికి ఇస్తున్నాడు అంటే కరికులం. తర్వాత దేనికి ఇస్తున్నాడు విద్యా లక్ష్యాల స్పష్టీకరణ. బోధనా పద్ధతులు ఎన్ని? 6 నుంచి 8. బోధనా ఉపకరణాలు ఇవి 3 నుంచి 4 బిట్లే ఇస్తున్నాడు. దీనిలో ఎన్ని ఇస్తున్నాడు అంటే ఎంత? బోధనా ఉపకరణాల్లో ఎంత ఇస్తున్నాడు అంటే 4. సో ఇక్కడ బోధనా ఉపకరణాలు, వివిధ వనరులు 2 కలిపేసి ఎన్ని ఇస్తున్నాడు అంటే 4 నుంచి 5 బిట్లు ఇస్తున్నాడు. ఇవి ఏవైతే ఉన్నాయో ఈ టాపిక్ సంబంధించి. ఇక వివిధ ప్రణాళికల్లో ఇక్కడ 2 బిట్లు ఇస్తాడు. ఉద్దేశాల విలువల్లో 2 బిట్లు ఇస్తున్నాడు. వివిధ వనరులు ఏదైతుందో 1 బిట్ ఇస్తున్నాడు. సాంఘిక శాస్త్ర స్వభావం పరిధిలో 3 బిట్లు ఇస్తున్నాడు. సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు ఎప్పటికీ బిట్ ఇవ్వలేదు, ఇంతవరకు అయితే ఇవ్వలేదు. ఇది అనాలిసిస్. సో ఇలా కనుక చూసుకున్నట్లయితే మొత్తం 40 బిట్లు ఏ టాపిక్స్లో ఎక్కడెక్కడ అడుగుతాడు ఏంటి అనే అనాలిసిస్ మనం తెలుసుకోవచ్చు. ఫస్ట్ టాపిక్ ఏదైతుందో ఈ ప్రయారిటీలో విద్యా లక్ష్యాల స్పష్టీకరణ. విద్యా లక్ష్యాల స్పష్టీకరణ ప్రధానంగా 4 టాపిక్స్ ఉంటాయి. ఒకటి బ్లూమ్స్ వర్గీకరణ, రెండోది సవరించిన బ్లూమ్స్ వర్గీకరణ, మూడోది సాధారణ వర్గీకరణ, 4వది విద్యా ప్రమాణాలు. దీనిలో ఒకప్పుడు బ్లూమ్స్ వర్గీకరణకు సంబంధించి జ్ఞానాత్మక రంగం, భావేశ రంగం, మానసిక చలనాత్మక రంగం మాత్రమే అడిగేవాడు. సవరించిన బ్లూమ్స్ మీద ప్రయారిటీ ఇచ్చేవాడు కాదు. బట్ ఇప్పుడు నవేడేస్ కనుక చూసినట్టయితే సవరించిన బ్లూమ్స్ వర్గీకరణకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాడు. సాధారణ వర్గీకరణకు ఒకప్పుడు ప్రాధాన్యత ఇచ్చేవాడు, ఇప్పుడు విద్యా ప్రమాణాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. సో ఈ టాపిక్లో మొదటిది టాపిక్ ఏదైతే విద్యా లక్ష్యాలు స్పష్టీకరణ సంబంధించినటువంటి టాపిక్లో ప్రధానంగా ఎన్ని అంశాలు ఉన్నాయంటే 4 అంశాలు ఉన్నాయి. మొదటిది ఏదైతే ఉందో బ్లూమ్స్ వర్గీకరణ. మొదటిది బ్లూమ్స్ వర్గీకరణ. రెండోది ఏదైతే ఉందో సవరించిన బ్లూమ్స్ వర్గీకరణ. మొదటిది బ్లూమ్స్ వర్గీకరణ, రెండోది సవరించిన బ్లూమ్స్ వర్గీకరణ. మూడోది సాధారణ వర్గీకరణ. 4వది విద్యా ప్రమాణాలు. ఇలా 4 సబ్ టాపిక్స్ ఉన్నాయి.
సో మొదటిదేమో బ్లూమ్స్ వర్గీకరణ, రెండోది సవరించిన బ్లూమ్స్ వర్గీకరణ, మూడోది సాధారణ వర్గీకరణ, 4 విద్యా ప్రమాణాలు. దీనిలో బ్లూమ్స్ వర్గీకరణ ఏదైతే ఉందో దీనిలో ఉన్నటువంటి జ్ఞానాత్మక రంగం, భావేశ రంగం, మానసిక చలనాత్మక రంగం వీటి మీద ఖచ్చితంగా ఒక బిట్ అడుగుతున్నాడు. సవరించిన బ్లూమ్స్ వర్గీకరణ మీద ఒక బిట్ అడుగుతున్నాడు. సవరించిన బ్లూమ్స్ విద్యా ప్రమాణాలు దాని మీద 2 నుంచి 3 బిట్లు అడుగుతున్నాడు. సాధారణ వర్గీకరణ మీద ఒక బిట్ అడిగేస్తున్నాడు. దీని స్కోపు 4 నుంచి 6 మార్కులు ఉంటుంది. సో దీనిలో బ్లూమ్స్ వర్గీకరణ, బ్లూమ్స్ వర్గీకరణలో మొదటిగా 3 టాపిక్స్ ఉన్నాయి. మొదటిది జ్ఞానాత్మక రంగము, మొదటిది ఏంటి జ్ఞానాత్మక రంగం, దీని మీద ఒక బిట్ అడుగుతాడు. మొదటిది జ్ఞానాత్మక రంగం బ్లూమ్స్ వర్గీకరణ, రెండోది భావావేశ రంగము, సో రెండోది భావావేశ రంగం, మూడోది మానసిక చలనాత్మక రంగము. ఇలా 3 రంగాలు ఉన్నాయి. మానసిక చలనాత్మక రంగం బ్లూమ్స్ వర్గీకరణలో ఈ 3 రంగాల మీద జ్ఞానాత్మక రంగము, భావేశ రంగం, మానసిక చలనాత్మక రంగం వీటి మీద ఖచ్చితంగా బిట్ అడుగుతాడు. ఫస్ట్ కాన్సెప్టే ఇది. కాబట్టి సో బ్లూమ్స్ వర్గీకరణకి హైయెస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. ఇది మానవుని దేహానికి జ్ఞానేంద్రియాలు ఎలాంటిదో సో మెథడాలజీకి బ్లూమ్స్ వర్గీకరణ అలాంటిది. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఈ 3 రంగాలని ఖచ్చితంగా చూడాల్సిందే. దీని మీద ఖచ్చితంగా మొదటి బిట్ అడుగుతాడు. తర్వాత జ్ఞానాత్మక రంగము ఇదేంటో చూద్దాం. సో జ్ఞానాత్మక రంగం, జ్ఞానాత్మక రంగాన్ని వివరించిన వ్యక్తి ఎవరు, బ్లూమ్స్ ఎవరు, జ్ఞానాత్మక రంగాన్ని ఏమని చెప్పాడు, ఎన్ని సోపానాలు చెప్పాడు, ఆ సోపానాలను ఏ క్రమంలో అమర్చారు, అతి తక్కువ ప్రాధాన్యత కలిగింది ఏది, అత్యున్నతమైనది ఏది, మూర్తంగా ఉండేటువంటి సోపానాలు ఏంటి, అమూర్తంగా ఉండేటువంటి సోపానాలు ఏంటి, స్వల్పకాలంలో సాధించే సోపానాలు ఏంటి, దీర్ఘకాలంలో సాధించే సోపానాలు ఏంటి, ఉన్నత స్థాయి ఆలోచనకు సంబంధించిన సోపానాలు ఏంటి, లేదంటే నిమ్న స్థాయి ఆలోచనకు సంబంధించిన సోపానాలు ఏంటి, బ్లూమ్స్ ఆ సోపానాలను ఏ క్రమంలో అమర్చాడు, ఏ పుస్తకాన్ని ఆధారంగా చేసుకున్నాడు, ఎప్పుడు చెప్పాడు, ఏ సంవత్సరంలో చెప్పాడు, ఇలాంటి డీటెయిల్స్. అలాగే ఈ మొత్తాన్ని మీద ఏదో ఒక ప్రశ్న ఖచ్చితంగా అడుగుతాడు. ఇది ఏదైతుందో దీన్ని జ్ఞానాత్మక రంగం అంటారు. ఈ జ్ఞానాత్మక రంగానికి సంబంధించినటువంటి డీటెయిల్స్. రెండోది భావేశ రంగం. భావేశ రంగాన్ని వివరించిన వ్యక్తి ఎవరు అంటే డేవిడ్ ఆర్ క్రాఫ్ట్ హాల్. ఎన్ని సోపానాలు ఉన్నాయంటే 5 సోపానాలు ఉన్నాయి. ఈ 5 సోపానాలని అంతర్వృద్ధి అనే క్రమంలో అమర్చడం జరిగింది. సో ఇది దేనికి సంబంధించింది అంటే ఇది వైఖరుల కేంద్రంగా ఉంటుంది. జాలి, కరుణ, దయ, ప్రేమ, శాంతి లాంటివన్నీ కూడా దీనిలో ఉంటాయి. ఈ సోపానాలని సంబంధించినటువంటి స్టెప్స్ ఏవైతున్న దాని మీద అడగడానికి అవకాశం ఉంది. ఇది భావేశ రంగం. ఇక మూడోది మానసిక చలనాత్మక రంగం. ఇక్కడ మానసిక చలనాత్మక రంగాన్ని వివరించిన వ్యక్తులు 3 ఉన్నారు. ఒక వ్యక్తి ఆర్హెచ్ దవే. సో మన టెక్స్ట్ బుక్లో ఇది మాత్రమే ఉంది. అయితే ఆర్హెచ్ దవేతో పాటు హ్యారో మరియు సింప్సన్. సో వీళ్ళు కూడా సింప్సన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా మానసిక చలనాత్మక రంగాన్ని వివరించారు. అయితే ఆర్హెచ్ దవే ఎన్ని సోపానాలు చెప్పాడంటే 5 సోపానాలు. 5 సోపానాలతో మానసిక చలనాత్మక రంగాన్ని వివరించిన వ్యక్తి అంటే ఆర్హెచ్ దవే. హ్యారో ఎన్ని సోపానాలు అంటే 6 సోపానాలు. 6 సోపానాలతో మానసిక చలనాత్మక రంగాన్ని వివరించిన వ్యక్తి ఎవరు అంటే హ్యారో. 7 సోపానాలతో మానసిక చలనాత్మక రంగాన్ని వివరించిన వ్యక్తి 7 సోపానాలతో మానసిక చలనాత్మక రంగాన్ని వివరించిన వ్యక్తి అంటే సింప్సన్. అయితే మనం ఇప్పుడు వరకు ఆర్హెచ్ దవే చెప్పినటువంటి 5 సోపానాలు మాత్రమే మనం టెక్స్ట్ బుక్లో ఉన్న అవే చదువుతున్నాం. బట్ హ్యారో సోపానాలు, సింప్సన్ సోపానాలు కూడా అడుగుతాడు. తెలంగాణలో ఇటీవల జరిగినటువంటి డిఎస్సిలో హ్యారో సోపానాలలో అత్యున్నతమైన సోపానం ఏంటి అని అడిగాడు. అలాగే 2016లో జరిగినటువంటి ఏపీ డిఎస్సిలో కూడా సింప్సన్ మానసిక చలనాత్మక రంగంలో సోపానాలను వరుస క్రమంలో అమర్చండి అని అడిగాడు. కాబట్టి సో మానసిక చలనాత్మక రంగాన్ని చదివేటప్పుడు ఆర్హెచ్ దవేతో పాటు హ్యారో మరియు సింప్సన్ చెందినటువంటి సోపానాలను కూడా చదవాలి. ఇది ఈ పాయింట్లో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. నెక్స్ట్ ఇది తప్పుకుంటే నెక్స్ట్ ఏముంది, సాంఘిక శాస్త్ర సాధారణ లక్ష్యాలు. సాంఘిక శాస్త్ర సాధారణ లక్ష్యాలు ప్రధానంగా ఎన్ని ఉంటాయంటే 7 ఉంటాయి. మొదటిది జ్ఞానము, రెండోది అవగాహన, మూడోది వినియోగము, జ్ఞానము, అవగాహన, వినియోగం. తర్వాత అభిరుచి, వైఖరి, ప్రశంస, నైపుణ్యము ఇలా ఉంటాయి. సో వాళ్ళు ఏదో ఒక ప్రశ్న ఇస్తాడు. అక్షాంశాలు రేఖాంశాలు అనేటువంటి ప్రశ్న. అక్షాంశాలు రేఖాంశాల మధ్య గల భేదాలు తెలియజేయండి అనే ప్రశ్న ఈ లక్ష్యానికి సంబంధించింది అని అడుగుతాడు. లేదు అంటే కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి భేదాలు తెలియజేయండి అనే ప్రశ్న దీనికి సంబంధించింది. అడవుల వల్ల ఉపయోగాలు తెలియజేయండి అనే ప్రశ్న దీనికి సంబంధించింది ఎలా అడుగుతాడు. ఒక విద్యార్థి భారతదేశ పటం భాగాలు గుర్తించాడు. అయితే ఈ విద్యార్థి సాధించిన లక్ష్యం ఏమిటి అంటాడు. ఒక విద్యార్థి
మ్యూజియాన్ని సందర్శించాడు. దీని ద్వారా ఆ విద్యార్థి సాధించిన లక్ష్యం ఏంటి? ఒక విద్యార్థి ఇంటి నుండి పాఠశాలకు వెళుతున్న సమయంలో గ్రామ పంచాయతీ పబ్లిక్ కుళాయి నుండి నీరు వృధాగా కారిపోతుంది. ఆ దృశ్యాన్ని చూసినటువంటి విద్యార్థి ఆ కుళాయిని ఆఫ్ చేశాడు. అయితే విద్యార్థి సాధించిన లక్ష్యం ఏంటి అంటాడు. సో వ్యక్తిలోని ఉత్తమమైన లక్షణాలను అభినందిస్తూ ఆ వ్యక్తిలో ఉన్నటువంటి చిన్న చిన్న లోపాలను పేర్కొంటే అది ఈ లక్ష్యానికి చెందినది అని అంటాడు. సో ఇలా ఏ లక్ష్యానికి సంబంధించింది అని ఒక ప్రశ్న, గతంలో ఇది 2-3 ప్రశ్నలు అడిగేవాడు, ఇప్పుడు 1 లేదా 1 ప్రశ్నకే సరిపెట్టేస్తున్నాడు. కాబట్టి జ్ఞానమా, అవగాహన, వినియోగమా, అభిరుచా, వైఖర, ప్రశంస, నైపుణ్యమా అనేది చూడాలి. నెక్స్ట్ విద్యా ప్రమాణాలు, అకాడమిక్ స్టాండర్డ్స్. సో ఈ అకాడమిక్ స్టాండర్డ్స్కి హైయెస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారు. 2-3 బిట్లు వస్తున్నాయి. దీనిలో ఇప్పుడు నవేడేస్ పేపర్లో కనుక చూస్తే ఎన్ని బిట్లు వస్తున్నాయి అంటే 2-3 బిట్లు వస్తున్నాయి. ఎన్ని ఉన్నాయి విద్యా ప్రమాణాలు అంటే 6 విద్యా ప్రమాణాలు ఉన్నాయి. ఏంటవి? మొదటిది విషయావగాహన. మొదటిది ఏంటి? విషయావగాహన. 2 విషయాన్ని చదివి అర్థం చేసుకుని వ్యాఖ్యానించుట. మరి 3వది సమాచార నైపుణ్యము. 3వది సమాచార నైపుణ్యం. 3వది సమాచార నైపుణ్యం. 4వది సమకాలీన విషయాలపై ప్రతిస్పందించుట. 5వది పఠన నైపుణ్యము. 6వది ప్రశంసా సున్నితత్వము అనే 6 విద్యా ప్రమాణాలు ఉన్నాయి. ఈ 6 విద్యా ప్రమాణాల మీద ఖచ్చితంగా 2 బిట్లు అడుగుతున్నాడు. సో నెక్స్ట్ దీనిలో ఉన్నటువంటి టాపిక్ ఏంటంటే విద్యా ప్రమాణాలు. అయిపోయింది చూడండి. బ్లూమ్స్ వర్గీకరణ, సవరించిన బ్లూమ్స్ వర్గీకరణ, సాధారణ లక్ష్యాల వర్గీకరణ, విద్యా ప్రమాణం. ఈ టాపిక్స్ ఏదైతే ఉన్నాయో ఇవి కీలకం దేనిలో? విద్యా లక్ష్యాల స్పష్టీకరణకు సంబంధించి. నెక్స్ట్ ఉద్దేశాల విలువలు అనే టాపిక్. ఈ ఉద్దేశాల విలువల్లో ఫస్ట్ ఒక బిట్ ఇస్తున్నాడు. 3 బిట్లు వస్తున్నాయి. ఒక బిట్ ఎక్కడ ఇస్తున్నాడు అంటే ఆశయం అంటే ఏంటి, ఉద్దేశం అంటే ఏంటి. ఆశయం అన్న ఉద్దేశం అన్న ఒకటే. ఆశయం లేదా ఉద్దేశం అంటే ఏంటి, గమ్యం అంటే ఏంటి, లక్ష్యం అంటే ఏంటి, స్పష్టీకరణ అంటే ఏంటి, దీనికి సంబంధించిన లక్షణాల మీద ఒకటి ఇచ్చేస్తున్నాడు. రెండోది విలువలు రకాలు. విలువలు రకాలు, విలువలు లక్షణాలు, విలువలు నిర్వచనాల మీద 2వ బిట్ వచ్చేస్తున్నాడు. ఇంకా 3వది వివిధ స్థాయిల్లో సాధించవలసిన సాంఘిక శాస్త్ర లక్ష్యాలేంటి, ప్రాథమికోన్నత స్థాయిలో సాధించవలసిన లక్ష్యాలేంటి, మాధ్యమిక స్థాయిలో సాధించవలసిన లక్ష్యాలేంటి, మాధ్యమికోన్నత స్థాయిలో సాధించవలసిన లక్ష్యాలేంటి అనేటువంటి దీనిలో 3 ఇచ్చేస్తున్నాడు. 3 ప్రశ్నలు ఇచ్చేస్తున్నాడు. విలువలు రకాలు కన్ఫామ్గా బిట్టు. విలువలు రకాల మీద కన్ఫామ్గా బిట్ ఇస్తున్నాడు. ఇది టాపిక్. తర్వాత వివిధ స్థాయిల్లో సాధించవలసిన లక్ష్యాలు. దీనిలో 3 స్థాయిలు ఉన్నాయి. ఒకటి ప్రాథమికోన్నత స్థాయి. మొదటిది ఏదైతే ఉందో ప్రాథమికోన్నత స్థాయి, 2వది మాధ్యమిక స్థాయి, 3వది మాధ్యమికోన్నత స్థాయి. ఈ టాపిక్ మీద ఖచ్చితంగా బిట్ ఇచ్చేస్తున్నాడు. వివిధ ప్రణాళికలు అనేటువంటి టాపిక్స్. వివిధ ప్రణాళికలు అనేటువంటి టాపిక్స్లో కూడా ఖచ్చితంగా 4 బిట్లు వస్తున్నాయి. ఎక్కడెక్కడ అడుగుతున్నాడు? ఫస్ట్ బిట్ ఎక్కడ అడుగుతాడంటే హెడ్బార్డ్ పాఠ్యపథకము. హెడ్బార్డ్ పాఠ్యపథకం మీద ఫస్ట్ బిట్ అడిగేస్తున్నాడు. సో దీనిలో 6 సోపానాలు ఉంటాయి. దీనిలో పీ2 ఏజీఆర్ అన్న కోడ్ ఉంటుంది. దీనిలో ఎన్ని సోపానాలు ఉంటాయంటే 6 సోపానాలు ఉంటాయి. అది సన్నాహము, ప్రదర్శన, 3వదేంటి సంసర్గము, 4 సాధారణీకరణ, 5వది అన్వయము లేదా వినియోగము, 6వది పునర్విమర్శ. 6 సోపానాలు ఉంటాయి. ఈ 6 సోపానాల్లో ఎక్కడ ఏంటి అని అడుగుతాడు. లేదు అంటే దశలు, ఏ దశలు ఉన్నాయి ఏంటి అనేది ఖచ్చితంగా బిట్ అడిగేస్తాడు ఎడ్బర్డ్ సోపానం మీద. నెక్స్ట్ 5E లెసన్ ప్లాన్. 5E లెసన్ ప్లాన్ మీద బిట్టు లేకుండా అసలు పేపరే తయారు కాబడదు. 5E సోపానాలు వరుస క్రమంలో అమర్చండి అంటాడు ఖచ్చితంగా. ఎంగేజ్, ఎక్స్ప్లోర్, ఎక్స్ప్లెయిన్, ఎలాబరేట్, ఎవాల్యుయేషన్ 5 సోపానాలు ఉన్నాయి. ఈ 5 సోపానాలు వరుస క్రమంలో అమర్చండి అంటాడు. లేదా ఏ సోపానంలో ఏం జరిగింది అనేటువంటి దాని మీద ఖచ్చితంగా బిట్ అడుగుతాడు. ఈ ఏరియా నుంచి ఖచ్చితంగా బిట్ అడుగుతాడు. ఒకటి హెడ్బార్డ్ సోపానం మీద అడుగుతున్నాడు, 2 5E లెసన్ ప్లాన్ మీద అడుగుతున్నాడు, 3వది భావనా చిత్రము. భావనా చిత్రం మీద ఖచ్చితంగా బిట్ అడుగుతున్నాడు. లాస్ట్ ఏపీడిఎస్లు అడిగినటువంటి బిట్ ఏంటంటే భావనా చిత్రాన్ని అభివృద్ధి పరిచిన వ్యక్తి ఎవరు అని అడిగాడు. అలాగే మొన్న ఏపీ టెట్లో అడిగినటువంటి బిట్టు భావనా చిత్రంలో 2వ దశ దేన్ని చూపిస్తుంది, చర్చ నిర్వహించే దశ ఏది అంటే 2వ దశ. ఇక మొన్న తెలంగాణ డిఎస్సి 2024లో భావనలు పూర్తిగా అవగాహన చేసుకునే దశ ఏది అని అడిగాడు. అది 3వ దశ అవుతుంది. కాబట్టి భావనా చిత్రం అనేది ఏదైతుందో అస్బెల్ మీనింగ్ఫుల్ లెర్నింగ్ అనేటువంటి కాన్సెప్ట్ ఆధారంగా నోవా అభివృద్ధి చేసినటువంటిదే భావనా చిత్రం. దీని మీద ఖచ్చితంగా బిట్ అడిగేస్తున్నాడు. నెక్స్ట్ సూక్ష్మ బోధన. రైట్.
ఈ సూక్ష్మ బోధన మీద కానీ సూక్ష్మ బోధన చట్రము, సూక్ష్మ బోధన సోపానాలు లేదా సూక్ష్మ బోధన నైపుణ్యాలు అనేటువంటివి ఉన్నాయి. వీటి మీద అడిగేస్తున్నాడు. సూక్ష్మ బోధన మీద ఖచ్చితంగా బిట్ అడిగేస్తున్నాడు. భావనా చిత్రం మీద బిట్ అడుగుతున్నాడు, సూక్ష్మ బోధన మీద బిట్ అడుగుతున్నాడు, ఆ తర్వాత హెడ్ బార్డ్ సోపానాల మీద అడుగుతున్నాడు, ఆ తర్వాత వార్షిక ప్రణాళిక, యూనిట్ ప్రణాళిక, పాఠ్య ప్రణాళిక దాని మీద కూడా బిట్ అడుగుతున్నాడు. సో అక్కడేం బిట్ అడిగాడు? తెలంగాణలో జరిగిన డిఎస్సిలో ఉపాధ్యాయుడి ప్రతిస్పందన, ప్రధానోపాధ్యాయుడి ప్రతిస్పందన చివరి 2 సోపానాలు కలిగినటువంటి ప్రణాళిక ఏది అని అడిగాడు ఒక డిఎస్సి ఒక పేపర్లో. ఇంకో పేపర్లో టీచింగ్ నోట్స్ ఉపాధ్యాయుడి ప్రతిస్పందన చివరి 2 సోపానాలు కలిగినటువంటి పాఠ్య ప్రణాళిక ఏది అని అడిగాడు. ఇంకొక డిఎస్సిలో పాఠశాల సెలవు దినాలు పొందుపరిచే ప్రణాళిక ఏది అని అడిగాడు. ఇంకొక బిట్ ఏమడిగాడంటే వార్షిక ప్రణాళిక, యూనిట్ ప్రణాళిక, పాఠ్య ప్రణాళిక యొక్క పరిధిలో ఈ క్రింది వాళ్ళ సరికాని అమరిక ఏది అని అడిగాడు. సో వార్షిక ప్రణాళిక ఏంటి, యూనిట్ ప్రణాళిక ఏంటి, పాఠ్య ప్రణాళిక ఏంటి, అక్కడ ఇంకోటి కూడా మెన్షన్ చేశారు సంస్థాగత ప్రణాళిక అని. సో వీటిలో దేని పరిధి ఎక్కువ ఎలా బిట్ అడిగాడు. కాబట్టి ఈ ఏరియాలో ఖచ్చితంగా బిట్లు అడుగుతున్నాడు. ఇది ఏదైతే ఉందో ఇది. నెక్స్ట్ బోధనా పద్ధతులు. బోధనా పద్ధతుల్లో ఫస్ట్ బిట్టు ఉపగమము అంటే ఏంటి, వ్యూహము అంటే ఏంటి, పద్ధతి అంటే ఏంటి, యుక్తి అంటే ఏంటి, ఇది ఫస్ట్ కాన్సెప్ట్ అడుగుతున్నాడు. బోధనా పద్ధతులు తెలియాలి. సూర్యకిరణాలు తాకనదే తామరలు వికసించవు, చంద్రకాంతిని తాకనదే కలువలు వికసించవు, గురుముఖ విద్య నేర్చుకోనిదే విద్యార్థి మనస్సు వికసించదు. ఇది సో బోధనా పద్ధతులు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మానవుని దేహానికి గుండె ఎలాంటిదో మెథడాలజీకి బోధనా పద్ధతులు అలాంటివి. ఇది సో ఇక్కడ చూడండి, పిచ్చి గీతలతో బొమ్మలు గీసే ప్రతి వ్యక్తి బాపు కాలేడు, బ్యాటి పట్టుకుని వీధిలోకి వచ్చి క్రికెట్ ఆడే ప్రతి వ్యక్తి సచిన్ టెండూల్కర్ కాలేడు, సిటీ బస్సులంటే పరుగులు తీసే ప్రతి కాలేజ్ స్టూడెంట్ ఒలింపిక్స్లో భారతదేశానికి రన్నింగ్ రేస్లో గోల్డ్ మెడల్ సాధించలేడు, అలాగే చాక్ పీస్ పట్టుకుని పాఠం చేయడానికి వచ్చిన ప్రతి వ్యక్తి గుడ్ టీచర్ కాలేడు. టీచింగ్ ఈజ్ ఆర్ట్. బోధన అనేది ఒక కళ. ఆ కళకు సంబంధించిన విషయాలు వివరించేదే బోధనా పద్ధతులు. దీనిలో మొదటి బిట్ ఎక్కడ అడుగుతాడంటే ఉపగమం అంటే ఏంటి, వ్యూహం అంటే ఏంటి, పద్ధతి అంటే ఏంటి, యుక్తి లేదా కౌశల్యం అంటే ఏంటి, దీని మీద అడుగుతాడు మొదటి బిట్. అక్కడ తప్పుకుంటే చారిత్రక పద్ధతి, ఇటీవల కాలంలో దీని ప్రయారిటీ పెరిగింది. చారిత్రక పద్ధతి ఇక్కడ కూడా అడగచ్చు. తర్వాత ఏపీఎస్ఎఫ్ 2011. సో ఏపీఎస్ఎఫ్ 2011కు సంబంధించినటువంటి విషయాలు అవి కూడా అడుగుతాడు. నెక్స్ట్ చర్చా పద్ధతి బోధనా పద్ధతులు ప్రధానంగా. మూడవది నిర్మాణాతోపగమము ఖచ్చితంగా అడుగుతాడు. ఇది ప్రధానంగా 2 విషయాలు చెప్తుంది. జ్ఞాన నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తుంది. పూర్వజ్ఞానం ఆధారంగా విద్య నేర్చుకుంటాడు, గత అనుభవాల ఆధారంగా పూర్వజ్ఞానం ఆధారంగా విద్య నేర్చుకుంటాడు. జ్ఞాన నిర్మాణము. దీనిలో ఉపాధ్యాయుడేమో తక్కువ చెప్పాలి, విద్యార్థి ఏమో ఎక్కువ నేర్చుకోవాలి. ఇది స్వీయ అభ్యాసనానికి సంబంధించిన పద్ధతి. ఉపాధ్యాయుడు సౌకర్యకర్త. విద్యార్థి ఏమి నేర్చుకున్నాడు, ఏ స్థాయిలో నేర్చుకున్నాడు అనే విషయానికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఎలా నేర్చుకుంటున్నాడనే విషయానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. హౌ టు లెర్నింగ్ అనేటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో దీనికి సంబంధించిందే. గతంలో ఉన్నటువంటి ప్రవర్తనావాద సిద్ధాంతాన్ని వ్యతిరేకంగా వచ్చిందే నిర్మాణాతోపగమము. విద్యార్థి పాఠశాలకు వచ్చే నాటికి విద్యార్థి మనసు ఏమీ రాయని నల్లబల్ల అనేటువంటి ప్రవర్తనావాద ఉపగమాన్ని తప్పు. పాఠశాలకు వచ్చే నాటికే విద్యార్థి మనసు అనేది అన్నీ రాసి ఉన్న నల్లబల్ల అని చెబుతుంది. విద్యార్థికి అభ్యసన, ఉద్దీపన, ప్రతిస్పందన అనే సూత్రం ఆధారంగా జరగదు. గత అనుభవాలు, పూర్వజ్ఞానం ఆధారంగానే విద్యార్థి విద్య నేర్చుకుంటాడని చెప్పేదే నిర్మాణాతోపగమము. నిర్మాణాతోపగమం ఆధారంగా నిర్మించబడినటువంటి బోధనా పద్ధతే 5E లెసన్ ప్లాను. నిర్మాణాతోపగమం ఆధారంగా వచ్చినటువంటి బోధనా పద్ధతి ఏది అంటే అన్వేషణ పద్ధతి. నిర్మాణాతోపగమం ఆధారంగా వచ్చిన పాఠ్య పథకం అంటే 5E లెసన్ ప్లాన్. కాబట్టి దీని మీద ఖచ్చితంగా ఒక బిట్ అడుగుతాడు. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఆగమన నిగమన పద్ధతులు. ఆగమన నిగమన పద్ధతుల మీద కన్ఫామ్గా బిట్. సమస్య పరిష్కార పద్ధతిలో సమస్యలను ఏ విధానాల ద్వారా పరిష్కరిస్తాము అంటే ఆగమన నిగమన విధానాలు. కాబట్టి సో అభ్యర్థులందరూ కూడా ఆస్పిరెంట్స్ ఆగమన నిగమన విధానం మీద 14-12 పాయింట్స్ ఉంటాయి. ఆ పాయింట్లు ఎక్కడైనా అడగచ్చు. లాస్ట్ డిఎస్సిలో ఈ క్రింది వాళ్ళలో సృజనాత్మకత కలిగి ఉండే పద్ధతి ఏది అని అడిగాడు. సృజనాత్మకత ఉండేది అంటే అది ఆగమన పద్ధతి. విద్యార్థులు స్వయంగా నేర్చుకోవడానికి లేదా స్వయం కృషికి అవకాశం ఉన్నది ఎక్కడా అని అడిగాడు. చరిత్ర పాఠ్యాంశాలు బోధించడానికి ఉపయోగపడినటువంటి పద్ధతి ఏది అన్నాడు. మరి సారాంశం నుండి దత్తాంశానికి వెళ్ళేటువంటి పద్ధతి విశ్లేషణ సంశ్లేషణలో కూడా అడిగాడు. కాబట్టి ఆగమన నిగమన విశ్లేషణ సంశ్లేషణ పద్ధతులు చాలా ఇంపార్టెంట్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ పద్ధతి. ప్రాజెక్ట్ పద్ధతిలో ఉన్నటువంటి సూత్రాలు ఏంటి, ఉత్తమ ప్రాజెక్టు లక్షణాలు ఏంటి, ప్రాజెక్ట్ పద్ధతి యొక్క సోపానాలు ఏంటి, ప్రాజెక్టులు రకాలేంటి, ప్రాజెక్ట్ పద్ధతి యొక్క ప్రయోజనాలు ఏంటి, లోపాలు ఏంటి, ప్రాజెక్ట్ పద్ధతిలో బోధించే పాఠ్యాంశాలు ఏంటి, ఈ ఏరియాల్లో ఖచ్చితంగా బిట్ అడిగేస్తాడు.
నెక్స్ట్ విశ్లేషణ సంశ్లేషణ పద్ధతులు, దీని మీద కూడా పెట్టాడు. నిన్న చెప్పాను నేను, సారాంశం నుండి దత్తాంశాలకు వెళ్ళేటువంటి బోధనా పద్ధతి ఏంటి అని అడిగాడు. మరి తెలంగాణ డిఎస్సిలో తెలియని దాని నుండి తెలిసిన వైపు వెళ్ళేటువంటి ఉపగమం ఏది అని అడిగాడు. ఇది మర్చిపోయిన ఏ సోపానైనా చేరుకోగలము అన్నాడు. ఇంకొక మన టెట్లో దీని యందు ప్రతి సోపానము వివేకవంతమైనది, న్యాయవంతమైనది అని అడిగాడు. కాబట్టి ఆగమన, నిగమన, విశ్లేషణ, సంశ్లేషణ మీద ఖచ్చితంగా బిట్ అడుగుతాడు. కాబట్టి వీటిని మనం చూడాల్సిందే బోధనా పద్ధతుల్లో. నెక్స్ట్ ఉపన్యాస పద్ధతి, అత్యంత ప్రాచీనమైనటువంటి బోధనా పద్ధతి ఏదైతే ఉందో ఉపన్యాస పద్ధతి, ఎక్కువగా చరిత్ర పాఠ్యాంశాలు బోధించడానికి ఉపయోగపడుతుంది. దీన్ని ఒకసారి చూసుకోండి. దీని తర్వాత మోడిఫికేషన్ ఏంటంటే ఉపన్యాస ప్రదర్శన పద్ధతి, ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతిలో వస్తాయి ఉపన్యాస ప్రదర్శన పద్ధతి. తర్వాత ప్రశ్నల రకాలు. ఇప్పుడు ఈ ప్రశ్నల రకాల్లో కూడా బిట్ అడుగుతాం జరుగుతుంది. సహజమైన ప్రశ్నలు ఏవి, నీతమైన ప్రశ్నలు ఏమిటి? సహజమైన ప్రశ్నలు ఎవరు వేస్తారు అంటే విద్యార్థులు అడుగుతారు. నీతమైన ప్రశ్నలు ఎవరంటే ఉపాధ్యాయుడు అడుగుతాడు. మళ్ళీ ఈ నీతమైనటువంటి ప్రశ్నలు మళ్ళా 2 రకాలు. అవి ఏంటి అంటే సో విద్యార్థి జ్ఞానాన్ని పరీక్షించేవి, రెండోది పాఠ్యాంశ అభివృద్ధికి పేర్కొన్నాయి. విద్యార్థి జ్ఞానాన్ని పరీక్షించే ప్రశ్నలు మళ్ళీ 2 రకాలు. ఒకటి పూర్వజ్ఞాన పరిశీలన, 2 పునర్విమర్శ. మరి అభ్యాసన అభివృద్ధికి పేర్కొనబడేటువంటి ప్రశ్నలు ఉన్నాయి. కాబట్టి ప్రశ్నా పద్ధతి. సో ఏపీ టెట్ 2022లో బిట్ ఏమడిగాడంటే అర్థశాస్త్రాన్ని బోధించడానికి అత్యుత్తమమైనటువంటి యుక్తి ఏది, అత్యంత శక్తివంతమైన యుక్తి ఏది అని అడిగాడు. సో ఇక్కడ ప్రశ్నలు, పద్ధతులు, ప్రశ్నల రకాలు ఇవన్నీ ఇక్కడే. ఇక నెక్స్ట్ సాంఘిక శాస్త్ర స్వభావము. ఇక్కడేంటి సాంఘిక శాస్త్ర స్వభావంలో అంటే సాంఘిక శాస్త్రం ఏ దేశంలో పుట్టింది, ఎప్పుడు పుట్టింది, సాంఘిక శాస్త్రం ఏ దేశంలో పుట్టింది, ఎప్పుడు పుట్టింది, నిర్వచనాలు ఏంటి, సాంఘిక శాస్త్ర పరిధి ఏంటి, సాంఘిక శాస్త్ర స్వభావం ఏంటి, సాంఘిక శాస్త్రానికి ఇతర శాస్త్రాలకి గల సంబంధం ఏంటి, సాంఘిక శాస్త్రానికి ఇతర శాస్త్రాలకు గల భేదాలు ఏంటి, పొలిటికల్ థింకర్స్. సో ఇక్కడ చారిత్రక విద్యా తత్వవేత్తలు ఉన్నారు, 5గురు 6గురు ఉన్నారు. వాళ్ళ మీద ఖచ్చితంగా బిట్ అడుగుతాడు. ఏమడుగుతాడు? మదర్ తెరిసా మీద కానీ, అమర్త్య సేన్ మీద కానీ, కౌటిల్యుడి మీద కానీ, కొలంబస్ మీద కానీ, కార్ల్ మార్క్స్ మీద కానీ, మార్క్స్ వెబర్ మీద కానీ ఖచ్చితంగా బిట్ అడగడానికి అవకాశం ఉంది. ఇది సాంఘిక శాస్త్ర స్వభావం పరిధి మొదటి లెసన్. తర్వాత ఈ పాత్ర పోషణ, సిమ్యులైజేషను, న్యాయధర్మ విచారణ పద్ధతి, ప్రశ్నా పద్ధతి, సో నాటకీకరణ పద్ధతి. సో ఇవన్నీ కూడా దేనికి సంబంధించినవి అంటే బోధనా పద్ధతులకు సంబంధించి. ఇటీవల కాలంలో అటువరకు పోయి బోధనా పద్ధతుల ప్రశ్నలు దేని మీద అడిగేవాడు అంటే ప్రాజెక్ట్ పద్ధతి, ఉపన్యాస పద్ధతి, మూలాధార పద్ధతి, వీటి మీద అడిగేవాడు. ఇటీవల కాలంలో ట్రెండ్ ఏంటంటే ప్రయారిటీ లేనటువంటి చిన్న చిన్న యుక్తులు లేదా కౌశల్యాలు ఉన్నాయి. ప్రశ్నా పద్ధతి అంటే ఏంటి, నియోజన పద్ధతి అంటే ఏంటి, సిమ్యులైజేషన్ అంటే ఏంటి, పాత్ర పోషణ అంటే ఏంటి, కథల పద్ధతి అంటే ఏంటి, నాటకీకరణ పద్ధతి ఏంటి, నాటకీకరణ రూపాలు ఏంటి, ఇలాంటి వాటికి కూడా ప్రయారిటీ ఇస్తున్నాడు. కాబట్టి అభ్యర్థులు ఈ విషయాలను కూడా క్షుణ్ణంగా పరిశీలించాలి. నెక్స్ట్ బోధనా ఉపకరణాలు, TLM. బోధనా ఉపకరణాల మీద మనకి ఎడ్గర్ డేల్ శంకువు బోధనా ఉపకరణాల వర్గీకరణ అనేటువంటి కాన్సెప్ట్ మీద కన్ఫామ్గా బిట్టు. ఎడ్గర్ డేల్ శంకువు ఏదైతే ఉందో అది బోధనా ఉపకరణాలు వర్గీకరణ, గ్రాఫిక్ ఉపకరణాలు, 2D ప్రదర్శన ఉపకరణాలు, త్రిమితీయ ఉపకరణాలు, ప్రక్షేపణ ఉపకరణాలు, శ్రవణోపకరణాలు, దృశ్య శ్రవణోపకరణాలు, ఆ ఏరియా నుంచి ఖచ్చితంగా బిట్ వస్తుంది. అదేవిధంగా ఎడ్గర్ డేల్ శంకు ఈ 2 విషయాల మీద కన్ఫామ్గా బిట్టు. కాబట్టి సో ఈ కాన్సెప్ట్లో దీన్ని మీరు జాగ్రత్తగా పరిశీలించాలి. తర్వాత మ్యాప్, పటము రకాల్లో బోల్ రకాల పటాలు వచ్చినాయి. సో భౌగోళిక పటము, రాజకీయ పటము, భౌగోళిక రాజకీయ పటము, ప్రత్యేక పటము, ఆవర్తన పటము, బెథమాటిక్ పటము, ఎథోగ్రాఫిక్ పటము, వెజిటేషన్ పటము, టోపోగ్రఫికల్ మ్యాప్ పటము, సోర్సెస్ మ్యాపు, శీతోష్ణస్థితి పటము, వనరుల పటము, రవాణా పటము, 3 డైమెన్షన్ త్రిమితీయ పటము, రిలీఫ్ పటము, ఇలా పటము మరియు లెక్కలు కూడా చూడాలి. దీనిలో పటం మీద లెక్కలు అడుగుతున్నాడు. నిజ దూరము, పట దూరము అనేటువంటి దాని మీద 1 సెంటీమీటర్ = 500 మీటర్లు అయినా అని ఒక విద్యార్థి ఇంటి నుండి పాఠశాలకు వెళుతున్నాడు. అయితే విద్యార్థి ఇంటిని 5వ సెంటీమీటర్ వద్ద, పాఠశాలను 9వ సెంటీమీటర్ వద్ద చూపి ఉన్నారు. అయితే విద్యార్థి ఇంటికి పాఠశాల గల నిజ దూరం ఎంత, నిజ దూరం లెక్కలు, పట దూరం లెక్కలు. సో ఇలా లెక్కలు అడుగుతాడు, సంకేతాలు అడుగుతున్నాడు, పటం మీద రంగులు అడుగుతున్నాడు, పర్వతాలు, ఎత్తు, రంగులు అనే కాన్సెప్ట్ మీద అడుగుతున్నాడు, పటము రకాల మీద అడుగుతున్నాడు. ఇవన్నీ కూడా సో పటంలో వచ్చేస్తాయి. తర్వాత నెక్స్ట్ సాంఘిక శాస్త్ర స్వభావం పరిధిలో 4 బిట్లు వస్తున్నాయి. దీనిలో సాంఘిక శాస్త్రం ఏ దేశంలో అభివృద్ధి చెందింది, సాంఘిక శాస్త్రం ఎప్పుడు ఏర్పడింది, ఏ సంవత్సరం, ఏ దేశంలో, ఏ వాదం వికాసం పొందిన తర్వాత, సో భారతదేశంలో సాంఘిక శాస్త్రాన్ని సిఫార్సు చేసిన కమిటీ ఏది, ఎప్పుడు, ఏంటి అనేటువంటిది అడుగుతున్నాడు. తర్వాత నెక్స్ట్ దీనిలోనే ఇంకొకటి ఏంటంటే నిర్వచనాలు.
సాంఘిక శాస్త్ర అభివృద్ధి నిర్వచనాల్లో 10 నిర్వచనాలు ఖచ్చితంగా ఒక డెఫినేషన్ అడుగుతారు. కాబట్టి సాంఘిక శాస్త్ర పరిధి ఒకటి, కరికులం దగ్గర నిర్వచనాలు ఖచ్చితంగా చూడాలి. కాబట్టి ఇవి నిర్వచనాలు. నెక్స్ట్ సాంఘిక శాస్త్ర పరిధి. సాంఘిక శాస్త్ర పరిధి దగ్గర నుండి దూరము, తెలిసిందా నుండి తెలియని అనేటువంటి సూత్రాల ఆధారంగా జరుగుతుంది. ముందు ఎక్కడుంటాడు? కుటుంబము, తర్వాత సమాజము, తర్వాత గ్రామము, మండలము లేదా తాలూకా, జిల్లా, రాష్ట్రము, దేశము, జాతీయము. ఇది సాంఘిక శాస్త్ర పరిధి మీద ఖచ్చితంగా బిట్లు అడుగుతున్నాడు. సాంఘిక శాస్త్ర పరిధికి హైయెస్ట్ ప్రయారిటీ ఇచ్చాడు. భూగోళ శాస్త్ర ప్రధాన విషయాలు. ఇక్కడ భూగోళ శాస్త్ర ప్రధాన విషయాల్లో 5 ఉంటాయి. ఒకటి లొకేషన్, ఎగ్జాక్ట్ లొకేషన్, అప్రాక్సిమేట్ లొకేషను అనేటువంటిది ఏదైతే ఉందో అది. సో ఒక భౌగోళిక ప్రాంతాన్ని గుర్తించడము, వనరులను ఉపయోగించడము, కదలిక, స్థానికత అనేటువంటి విషయాలు ఉంటాయి. మన ఏపీడిఎస్సి కనుక చూసినట్లయితే దీని మీద బోలు బిట్లు అడిగాడు. సో లొకేషన్ గుర్తించడం అంటే ఏంటి? ఒక 5 విషయాలు ఉన్నాయి. తర్వాత కాశ్మీర్లో పండేటువంటి కుంకుమ పువ్వు, దీనికి సంబంధించింది రీజియన్, అది ప్రాంతీయానికి సంబంధించింది. ఢిల్లీ అనేది సో ఏదైతే ఉందో ఎగ్జాక్ట్ లొకేషన్, అక్షాంశాల రేఖాంశాల సహాయంతో ఎగ్జాక్ట్ లొకేషన్ కనుక తెలిపితే అది ఏదైతే ఉందో లొకేషన్ గుర్తించడం అనమాట, అది ఎగ్జాక్ట్ లొకేషన్. సో అలా కాకుండా ఒక పర్టికులర్ కొండ గుర్తు నుండి కొంత దూరాన్ని కనుక దృష్టిలో పెట్టుకుని చూస్తే దాన్ని అప్రాక్సిమేట్ లొకేషన్ అంటారు. సో అదేవిధంగా జాగ్రఫికల్ నేపథ్యాన్ని వివరించడం అనే ఏదైతే ఉందో ఆ ప్రాంతానికి ఆ పేరు ఎలా వచ్చింది అనేటువంటిది. మేఘాలయ, ఎల్లప్పుడూ మేఘాలచే ఆవరించి ఉన్న ప్రాంతము మేఘాలయ, ఇలా అనమాట. సో అలాగే అరుణాచల్ ప్రదేశ్, సూర్యుడు ఉదయించే ప్రదేశము అరుణాచల్ ప్రదేశ్ అది. సో హిమాచల్ ప్రదేశ్, ఎల్లప్పుడూ హిమముచే నింపబడి లేదా కప్పబడి ఉన్నటువంటి ప్రాంతం హిమాచల్ ప్రదేశ్. ఇలా దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏవైతే ఒక 5 విషయాలు ఉన్నాయి. సో భూగోళ శాస్త్ర ప్రధాన విషయాలని స్వభావం పరిధిలో ఉంటుంది, అది అడగాలి. అలాగే భూగోళ శాస్త్ర నైపుణ్యాలు. భూగోళ శాస్త్రాన్ని బోధించేటువంటి ఉపాధ్యాయుడికి కొన్ని నైపుణ్యాలు ఉండాలి అని మ్యాకినీ అనేటువంటి వ్యక్తి చెప్పాడు. ఆయన ఒక బుక్ రాశాడు, ఏ టీచింగ్ ఆఫ్ జాగ్రఫీ అనేటువంటి పుస్తకాన్ని రాశాడు. సో ఈ టీచింగ్ ఆఫ్ జాగ్రఫీ అనేటువంటి పుస్తకంలో ఈ భూగోళ శాస్త్ర నైపుణ్యాల గురించి చెప్పడం జరిగింది. ఇక్కడ భూగోళ శాస్త్ర ప్రధాన విషయాలు, భూగోళ శాస్త్ర నైపుణ్యాలకి హైయెస్ట్ ప్రయారిటీ ఇస్తున్నాడు. అభ్యర్థులు దీన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇదిగో భూగోళ శాస్త్ర నైపుణ్యాలు. సో భూగోళ శాస్త్ర నైపుణ్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా క్రైటీరియాగా తీసుకోవాలి, వీటి మీద కూడా దృష్టి పెట్టాలి. నెక్స్ట్ సో కరికులము, హైయెస్ట్ బిట్లు 8 నుంచి 10 బిట్లు కరికులంలో ఎన్ని బిట్లు వస్తున్నాయి అంటే 8 నుంచి 10 బిట్లు వస్తున్నాయి. ఇక్కడ కరికులం నిర్వచనాలు, సిలబస్కి కరికులం ఉన్నటువంటి తేడా, వీటి మీద ఫస్ట్ బిట్ వచ్చింది. కరికులం నిర్వచనాలు, సిలబస్ అంటే ఏంటి, కరికులం అంటే ఏంటి, సిలబస్కి కరికులానికి ఉన్నటువంటి భేదాలు, వీటి మీద ఒక బిట్ అడుగుతాడు. కరికుల నిర్మాణ సూత్రాలు ఎన్ని ఉంటాయంటే దాదాపుగా 16 సూత్రాలు ఉంటాయి. మళ్ళీ సెకండరీ విద్యా కమిషన్కి సంబంధించి ఒక 4 సూత్రాలు ఉంటాయి. మొత్తం 20 సూత్రాలు కలవాలి. కరికుల నిర్మాణ సూత్రాల మీద ఖచ్చితంగా బిట్ అడుగుతాడు. కాబట్టి రెండో ఏరియా సిలబస్ కరికులం భేదాలు అయిపోయిన తర్వాత, నిర్వచనాలు సిలబస్ కరికులం భేదాలు అయిపోయిన తర్వాత కరికుల నిర్మాణ సూత్రాలు అనే దానికి ప్రయారిటీ ఇవ్వాలి. ఈ పాయింట్ని బాగా చూసుకోవాలి. ఇక మూడోది 10 మౌలిక అంశాలు. ఎన్ని? 10 మౌలిక అంశాలు. అంటే 10 మౌలిక అంశాలు ఉంటాయి. ఈ క్రింది వాళ్ళలో 10 మౌలిక అంశాలకు సంబంధించనిది అంటాడు. 10 మౌలిక అంశాలకు సంబంధించనిది అంటే సంబంధించినవి ఏవో 3 ఇస్తాడు, ఒకటి దించనిది ఇస్తాడు. అది కాబట్టి ఏంటా 10 మౌలిక అంశాలు? 1 జాతీయ సమైక్యత లేదా జాతీయ భావనా వికాసము, 2 భారతదేశ చరిత్ర సంస్కృతి, 3 భారత స్వాతంత్ర పోరాటము, 4 భారత రాజ్యాంగం హక్కులు విధులు, 5 ప్రజాస్వామ్యం లౌకికవాదం సామ్యవాదం, 6 చిన్న కుటుంబాల భావన, 7 స్త్రీ పురుష సమానత్వం, 8 పరిసరాలు, 9 సాంఘిక పరిధిని తొలగించట, 10 శాస్త్రీయ వైఖరిని పెంపొందించట. ఈ 10 మౌలిక అంశాల్లో ఖచ్చితంగా బిట్టిస్తాడు. ఈ క్రింది వాళ్ళ 10 మౌలిక అంశాలకు సంబంధించనిది అంటాడు. కాబట్టి ఇక్కడ ఈ పాయింట్లో ఇది చూడాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇతివృత్తాంతాలు. సాంఘిక శాస్త్రంలో 6వ తరగతి నుండి 8వ తరగతి వరకు పాఠ్యాంశాలని 6 ఇతివృత్తాంతాల ఆధారంగా అమర్చారు. 6 ఇతివృత్తాంతాలు. ఓ పాఠం ఇస్తాడు. ఓ పాఠం ఇచ్చి ఇది ఈ ఇతివృత్తాంతానికి సంబంధించింది అంటాడు. భూమి వైవిధ్యము, మొదటి ఇతివృత్తాంతం పేరు ఏంటంటే భూమి వైవిధ్యము. 2 ఉత్పత్తి వినిమయము జీవనాధారము, 3 రాజకీయ వ్యవస్థలు పరిపాలనా విధానాలు, 4 సామాజిక వ్యవస్థలు సామాజిక అసమానతలు. అది 5వది ఏంటి? సంస్కృతి ఏదైతుందో సంస్కృతి. తర్వాత 6 మతము సమాజం 5వది, సంస్కృతి సమాచారం 6వది. ఇలా 6 ఇతివృత్తాంతాలు ఉంటాయి. ఈ 6 ఇతివృత్తాంతాల్లో ఏదో ఒక పాఠం ఇచ్చి వీటిని ఈ ఇతివృత్తాంతానికి సంబంధించింది అంటాడు. అది సో మొదటిది ఏంటి? భూమి వైవిధ్యం. 2 ఉత్పత్తి వినిమయము జీవనాధారం. 3వది సో పరిపాలనా విధానాలు, రాజకీయ వ్యవస్థలు పరిపాలనా విధానాలు. 4 సామాజిక అసమానతలు వ్యవస్థీకరణ. 5 మతము సమాజం.
లాస్ట్ది సంస్కృతి సమాచారం 6 ఇతివృత్తాంతాలు. వీటి మీద ఒక బిట్ ఖచ్చితంగా అడుగుతున్నాడు. నెక్స్ట్ దేనికి ప్రయారిటీ ఇస్తున్నాడు? ఆధారపత్రాలు. సాంఘిక శాస్త్ర ఆధారపత్రాలు ఎన్నోది? మొత్తం ఎన్ని ఆధారపత్రాలు ఉన్నాయి? మొత్తం ఆధారపత్రాల్లో సాంఘిక శాస్త్ర ఆధారపత్రం ఎన్నోది? మొత్తం 18 ఆధారపత్రాలు ఉంటాయి. దానిలో సాంఘిక శాస్త్ర ఆధారపత్రం 5వది. ఈ 5లో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయంటే 9 అధ్యాయాలు ఉంటాయి. ఈ 9 అధ్యాయాల్లో మొదటి అధ్యాయం ఏంటి, రెండోది ఏంటి, మూడోది ఏంటి, నాలుగోది ఏంటి, ఐదోది ఏంటి, ఎలా అడుగుతాడు. సో మొదటి అధ్యాయం పేరు వర్తమాన సమాజంలో సాంఘిక శాస్త్ర బోధన, 2 విద్యా ప్రణాళిక, మూడో చాప్టర్ స్వభావం పరిధి, 4 సమ్మిళిత విద్య, 5 వివిధ లక్ష్యాలు లేదా సాంఘిక శాస్త్ర లక్ష్యాలు, 6 సాంఘిక శాస్త్రానికి ఇతర శాస్త్రాల గల సంబంధము, 7 సాంఘిక శాస్త్ర బోధనా పద్ధతులు, 8వది ఏదైతుందో మూల్యాంకనము, 9 సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు. వీటిలో ఒక చాప్టర్ ఇస్తాడు, అది ఏ చాప్టర్కి సంబంధించింది ఇలా అడిగేస్తాడు. ఇవే ఆధారపత్రాలు. దీనికి హైయెస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. నెక్స్ట్ ఎన్సిఎఫ్ 2005. ఎన్సిఎఫ్ 2005 మీద బిట్లు కిల్లా. ఎన్సిఎఫ్ 2005 సాంఘిక శాస్త్రం చెప్పినటువంటి మార్గదర్శక సూత్రాలు ఏంటి? ప్రధానంగా 5 చెప్పింది మార్గదర్శక సూత్రాలు. పాఠశాలను బడి జీవితంతో అనుసంధానం చేయట, బట్టి విధానాలను విడనాడాలి, విద్యార్థికి ఆలోచన పరిధిని పాఠ్యపుస్తకాల పరిధిని దాటి ఆలోచింప చేయాలి, భారత రాజ్యాంగ ప్రజాస్వామ్య విలువలను గౌరవించాలి, పరీక్షల్ని సంస్కరించాలి, పరీక్షల్లో భాగంగా సమగ్ర నిరంతర మూల్యాంకనాన్ని ప్రవేశపెట్టాలి. ఎన్సిఎఫ్ సిఫార్సులు కానీ సాంఘిక శాస్త్ర విద్యా ప్రణాళిక చేసినటువంటి మార్గదర్శకాలు సిఫార్సులు ఎవరు ఎప్పుడు ఏర్పడింది, ఎన్ని చాప్టర్లు ఉన్నాయి, మొదటి చాప్టర్ ఏంటి, రెండో చాప్టర్ ఏంటి, మూడో చాప్టర్ ఏంటి, మూల్యాంకనానికి ఎలాంటి చెప్పింది, దేనికి ప్రయారిటీ ఇచ్చింది సాంఘిక శాస్త్ర బోధనలో, విమర్శనాత్మక ఆలోచనకు అధిక ప్రాధాన్యత ఇచ్చింది, సమైక్య విధానానికి అధిక ప్రాధాన్యత ఇచ్చింది, సమైక్యత విధానానికి, నిర్మాణత ఉపగమానికి అధిక ప్రాధాన్యత ఇచ్చింది. సో దీనిలో క్రియాశీలక అభ్యాసనానికి ప్రాధాన్యత ఇచ్చింది, సాంఘిక క్రియాశీలక అభ్యాసనానికి ప్రాధాన్యత ఇచ్చింది, మదింపుకు ప్రాధాన్యత ఇచ్చింది, ఐసీటీకి ప్రాధాన్యత ఇచ్చింది, సహకార అభ్యాసనానికి ప్రాధాన్యత ఇచ్చింది. సో వీటికి దీనికి సంబంధించిన ఎన్ఎస్ఎఫ్ ఇది ఖచ్చితంగా అడుగుతాడు. తర్వాత ఎన్ఈపి 2020 రీసెంట్గా వచ్చింది. ఎన్ఈపి 2020 మీద కూడా ఖచ్చితంగా పెట్టి అడుగుతాడు, ఎందుకంటే అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఉందా లేదా అనేది. అలాగే ఆర్టీ చట్టం మీద కూడా పెట్టి అడుగుతాడు. ఆర్టీ 2009 దీని మీద సబ్సెక్షన్, ఎస్పెషల్లీ మీకు సెక్షన్ 29 సబ్సెక్షన్ 2లో ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్, జి, హెచ్ సబ్సెక్షన్ కూడా అడుగుతాడు. సెక్షన్ 29 సబ్సెక్షన్ 2లో ఏ, భారత రాజ్యాంగ ప్రజాస్వామ్య విలువలను గౌరవించాలి. సెక్షన్ 29 సబ్సెక్షన్ 2లో బి, విద్యార్థుల్లో సమగ్ర అభివృద్ధిని పెంపొందించాలి. సెక్షన్ 29 సబ్సెక్షన్ 2లో సి, జ్ఞానము, వైఖరి, జ్ఞానము, నైపుణ్యాలు, సామర్థ్యాలను పెంపొందింపచేయాలి. సెక్షన్ 29 సబ్సెక్షన్ 2లో డి, విద్యార్థి పూర్తి సామర్థ్యం మేరకు అవగాహన కల్పించాలి. సెక్షన్ 29 సబ్సెక్షన్ 2లో డి అయిపోయిన తర్వాత ఈ, సో లేదా డి, విద్యార్థి పూర్తి సామర్థ్యం మేరకు అవగాహన కల్పించాలి. ఈ ఏంటి? శిశు కేంద్ర విద్య. సెక్షన్ 29 సబ్సెక్షన్ 2లో ఈ, శిశు కేంద్ర విద్య, వినూత్నమైన బోధన. సెక్షన్ 29 సబ్సెక్షన్ 2లో ఎఫ్, మాతృభాషలోనే బోధన జరగాలి. సెక్షన్ 29 సబ్సెక్షన్ 2లో తర్వాత జీ ఏంటి? ఎలాంటి భయము, ఒత్తిడి, ఆందోళన లేకుండా పరీక్షలు స్వేచ్ఛగా నిర్వహించాలి. సెక్షన్ 29 సబ్సెక్షన్ 2లో హెచ్, సమగ్ర నిరంతర మూల్యాంకనాన్ని ప్రవేశపెట్టాలి. సబ్సెక్షన్లో కూడా అడుగుతాడు, మొత్తం ఎన్ని చాప్టర్లు ఉన్నాయి, ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి, సో ఏ సెక్షన్ దేనికి సంబంధించింది. ఆర్టీ చట్టం మీద బిట్లు వర్షం గుర్తుంది కాబట్టి ఆర్టీకి ప్రయారిటీ ఇవ్వాలి. ఇది కూడా చూసుకోండి. నెక్స్ట్ కరికులం నిర్మించే రీతులు మళ్ళీ ఇక్కడ ఒక 6 డజన్ ఉన్నాయి. అంశరీతి అంటే ఏంటి, ఏకకేంద్ర వృత్తాకార రీతి అంటే ఏంటి, ఉదావర్ధ లేదా సర్పిలాకార రీతి అంటే ఏంటి, కాలక్రమ రీతి అంటే ఏంటి, సమైక్యత అంటే ఏంటి, సహసంబంధం అంటే ఏంటి, సమ్మిశ్రమ అంటే ఏంటి, సమ్మిళిత అంటే ఏంటి, అంశరీతి అంటే ఏంటి, లేదా యూనిట్ పద్ధతి అంటే ఏంటి, ఎలా ఉన్నాయి. ఈ పద్ధతుల్లో ఖచ్చితంగా అడుగుతాడు. తార్కిక ఉపగమం అంటే ఏంటి, మనోవిజ్ఞాన ఉపగమం అంటే ఏంటి, తార్కిక ఉపగమం అంటే ఏంటి, యూనిట్ పద్ధతి అంటే ఏంటి. ఈ కరికులం నిర్మించే రీతులు ఒక 6 డజన్ ఉన్నాయి. వీటిల్లో ఖచ్చితంగా 2 బిట్లు అడుగుతాడు. కాబట్టి ఈ ఏరియాకి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వండి. ఇక వనరుల్లో సాంఘిక శాస్త్ర ప్రయోగశాల, కొత్తగా సాంఘిక శాస్త్ర ప్రయోగశాల అనేటువంటిది ఒకటి, మ్యూజియం ఒకటి వచ్చినాయి. వీటి మీద అడుగుతున్నాడు. సాంఘిక శాస్త్ర బోధనా ఉపకరణాల్లోనే భాగంగా సాంఘిక శాస్త్ర వనరులు వర్గీకరణ అనేటువంటి కాన్సెప్ట్, సాంఘిక శాస్త్ర ప్రయోగశాల, సాంఘిక శాస్త్ర మ్యూజియము, ఇదిగో మ్యూజియం.
సో మ్యూజియం మీద, సాంఘిక శాస్త్ర ప్రయోగశాల మీద వనరులు రకాలు, ఎలాంటి వనరులు ఉన్నాయి, భౌగోళిక వనరు అంటే ఏంటి, ఆర్థిక వనరు అంటే ఏంటి, చారిత్రక వనరు అంటే ఏంటి, సాంస్కృతిక వనరు అంటే ఏంటి, శాస్త్రీయ వనరు అంటే ఏంటి, స్థానిక వనరులు అంటే ఏంటి, వనరులు రకాలు, వనరులు ఉపయోగించే విధానం ప్రధానంగా బిట్టడుతున్నాడు. పాఠశాలను సమాజం వద్దకు తీసుకెళ్ళడానికి నిర్వహించే కృత్యాలు ఏంటి, సమాజాన్ని పాఠశాల వద్దకు తీసుకురావడానికి నిర్వహించే కృత్యాలు ఏంటి అనేటువంటి కాన్సెప్ట్ మీద ఒక బిట్టడుగుతున్నాడు. కాబట్టి ఇక్కడ వనరులు వర్గీకరణ, మ్యూజియం ఒకటి, సాంఘిక శాస్త్ర ప్రయోగశాల, వీటికి ప్రయారిటీ ఇవ్వాలి. తర్వాత మూల్యాంకనానికి సంబంధించి నిఘషా తయారు చేయట ఉత్తమ నిఘషా లక్షణాలు ఎలా ఉన్నాయి, ఎలా చూడండి ఒకసారి. నూతన పాఠ్యపుస్తకాలు, ఇది కరికులానికి సంబంధించి నూతన పాఠ్యపుస్తకాల్లో ఏ అంశాలకు ప్రాధాన్యత ఇచ్చారు, ఏ శీర్షికలు ప్రాధాన్యత ఇచ్చారు, పాఠ్యాంశాల్లోని పాఠం మధ్యలో అటువంటి బాక్సు దేనికి సంబంధించింది, విద్యార్థులు పాఠ్యాంశాల పుస్తక పరిధిని దాటి ఆలోచింపు చేయట, లాస్ట్లో మనం ఎంతవరకు నేర్చుకున్నాం అనేటువంటి శీర్షిక దీనికి సంబంధించింది, అది సిసి నిరంతర సమగ్ర మూల్యాంకనానికి సంబంధించింది. కాబట్టి ఏ శీర్షిక దేనికి సంబంధించింది దీని మీద కూడా బిట్లు అడగడం జరుగుతుంది. నెక్స్ట్ మూల్యాంకనం మీద పరీక్ష అంటే ఏంటి, నిఘష అంటే ఏంటి, మాపనం అంటే ఏంటి, మదింపు అంటే ఏంటి. సో మాపనానికి మూల్యాంకనానికి ఉన్న తేడా ఏంటి, పరీక్షకి నిఘషకి మూల్యాంకనానికి ఉన్న తేడా ఏంటి, మాపనానికి మదింపుకున్న తేడా ఏంటి, మూల్యాంకనానికి మదింపుకున్న తేడా ఏంటి, పరీక్షలు రకాలేంటి, మదింపు రకాలేంటి, ఈ కాన్సెప్ట్ మీద ఖచ్చితంగా బిట్ అడుగుతున్నాడు. తర్వాత మూల్యాంకనం రకాలు, ఎన్ని రకాల మూల్యాంకనాలు ఉన్నాయంటే మనకి ప్రధానంగా 4 రకాల మూల్యాంకనాలు ఉన్నాయి. లోప నిర్ధారణ మూల్యాంకనం అంటే ఏంటి, రూపణ మూల్యాంకనము లేదా నిర్మాణాత్మక మూల్యాంకనం అంటే ఏంటి, సమగ్ర లేదా సంకలన మూల్యాంకనం అంటే ఏంటి, ప్రాగుక్తిక మూల్యాంకనం అంటే ఏంటి, ఈ కాన్సెప్ట్ మీద ఒక బిట్ అడుగుతున్నాడు. పరీక్షల రకాలు, పరీక్షలు ఎన్ని రకాలు అవి పరీక్షలు మళ్ళా 3 రకాలు ఉన్నాయి. మౌఖిక పరీక్షలు, రాత పరీక్షలు. సో మౌఖిక పరీక్షలు ఉన్నాయి, రాత పరీక్షలు ఉన్నాయి, ప్రయోగ లేదా పరిశీలన పరీక్షలు. సో మళ్ళీ రాత పరీక్షలో మళ్ళీ 3 రకాలు. వ్యాసరూప ప్రశ్నలు, వ్యాసరూప ప్రశ్న అంటే ఏంటి, స్వల్ప సమాధాన ప్రశ్న అంటే ఏంటి, విషయతంత్ర ప్రశ్న అంటే ఏంటి. మళ్ళీ విషయతంత్ర ప్రశ్నలో సమాచారాన్ని సరఫరా చేసే, సమాచారాన్ని గుర్తించాయి, సమాచారాన్ని సరఫరా చేసే ప్రశ్నలో ఫిలిం ది బ్లాంక్స్ ఉంటాయి, 1 వర్డ్ ఆన్సర్స్ ఉంటాయి. మళ్ళీ అక్కడ సమాచారాన్ని గుర్తించే వాటిలో ఎంసీక్యూ ప్రశ్నలు ఉంటాయి. సో బహుళైచ్ఛిక ప్రశ్నలు ఉంటాయి, జతపరచుట ప్రశ్నలు ఉంటాయి, ప్రత్యామ్నాయ ప్రశ్నలు ఉంటాయి, సాదృశ్య ప్రశ్నలు ఉంటాయి. సో ఇలా వర్గీకరణ ప్రశ్నలు ఇవన్నీ ఉంటాయి. ఈ ప్రశ్నల రకాల మీద ఖచ్చితంగా బిట్ అడుగుతున్నాడు. భారతదేశంలో అత్యంత ప్రాచీనమైన పరీక్షలు అంటే మౌఖిక పరీక్షలు, భారతదేశంలో అధిక ప్రాధాన్యత ఇస్తున్నటువంటి ప్రశ్నలు అంటే వ్యాసరూప ప్రశ్నలు, భారతదేశంలో అత్యున్నతమైన ప్రశ్నలు ఏది అంటే సో విషయతంత్ర ప్రశ్నలు ఎలా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి వీటి మీద ఖచ్చితంగా ఓ బిట్టి అడుగుతున్నాడు. ఈ మధ్యకాలంలో ఇంకోటి స్వేచ్ఛాయుత ప్రశ్నలు దేనికి పేరు, వ్యాసరూప ప్రశ్నలు. భారతదేశంలో విషయతంత్ర ప్రశ్నలు ప్రవేశపెట్టాలని ఎవరు సిఫార్సు చేశారు, బ్లూమ్స్. వీటిని 15 నుంచి 40% ప్రవేశపెట్టాలని సిఫార్సు చేసింది డాక్టర్ లక్ష్మణస్వామి మొదలియర్. ఎలా అడుగుతున్నాడు. సో వీటి మీద కూడా బిట్లు అడుగుతున్నాడు. ఈ కాన్సెప్ట్ కూడా జాగ్రత్తగా చూడాలి. సిసి ఖచ్చితంగా బిట్టు. దీనిలో 2 రకాల మూల్యాంకనాలు ఉంటాయి. ఒకటి నిరంతర మూల్యాంకనము, రెండోది సమగ్ర మూల్యాంకనం. నిరంతర మూల్యాంకనం, సమగ్ర మూల్యాంకనం 2 కాన్సెప్ట్లు ఉన్నాయి. నిరంతర మూల్యాంకనం ఎప్పుడు నిర్వహిస్తారు, FA1 ఎప్పుడు, FA2 ఎప్పుడు, FA3 ఎప్పుడు, FA4 ఎప్పుడు. సో ఎన్ని మార్కులు నిర్వహిస్తారు, ఎన్ని అంశాలను పరీక్షిస్తారు, వెయిటేజ్ ఎంత, మార్కులు ఎంత, ఎప్పుడు నిర్వహిస్తారు, ఎన్నిసార్లుగా పరీక్ష నిర్వహిస్తారు ఏంటి. మరి సమ్మేటివ్ ఎగ్జామ్స్ ఎప్పుడు పెడతారు, అది ఎన్నిసార్లు నిర్వహిస్తారు, ఎన్ని మార్కులకి, ఎన్ని అంశాలు పరీక్షిస్తారు, దేనికి వెయిటేజ్ ఎంత ఇస్తారు ఏంటి దీని మీద. తర్వాత మార్కులు, ఒక విద్యార్థికి పఠనైపుణ్యం అనేటువంటి దానిలో 16 మార్కులు లేదా 16 మార్కులు వచ్చినాయి లేదా 6 మార్కులు వచ్చినాయి అయితే ఆ విద్యార్థిని ఏ గ్రేడ్ ఇస్తారు, సిసి మార్కులు లేదా గ్రేడ్లు. వీటి మీద ఖచ్చితంగా బిట్ అడుగుతున్నాడు. సో నిరంతర మూల్యాంకనం అంటే ఏంటి, సమగ్ర మూల్యాంకనం అంటే ఏంటి, మొత్తం ఎన్ని ఫార్మేటివ్లు పెడతారు, ఎన్ని సమ్మేటివ్లు పెడతారు, ఫార్మేటివ్ ఎగ్జామ్ పేపర్ తయారు చేయడంలో ఉన్నటువంటి సోపానాలు ఏంటి, ఏ అంశాలను పరీక్షిస్తారు, వాటి యొక్క వెయిటేజ్ ఏంటి, సో సమ్మేటివ్లో ఎన్ని అంశాలు పరీక్షిస్తారు, దేనికి ఎంత ప్రయారిటీ ఇస్తారు, సహపాఠ్య విషయాలు ఎన్ని ఉంటాయి, పాఠ్య విషయాలు ఎన్ని ఉంటాయి, సహపాఠ్య విషయాల్లో ఏ సహపాఠ్య విషయాన్ని ఏ ఉపాధ్యాయుడు బోధన చేస్తాడు, ఇది కూడా అడుగుతున్నాడు. మరి ఒక్కొక్క దానికి ఎన్ని మార్కులు కేటాయిస్తారు, 4 ఉంటాయి. ఒకటి కళలు, సంగీతము. మొదటిది కళలు, సంగీతం. ఆరోగ్య విద్య, వ్యాయామ విద్య, పని అనుభవం, కంప్యూటర్ విద్య. 4 శాంతి కొరకు విద్య. ఇది కళలు, సంగీతాన్ని సోషల్ మాస్టర్ కానీ తెలుగు మాస్టర్ కానీ బోధించాలి. కంప్యూటర్ విద్య, పని అనుభవము, ఇది మ్యాథ్స్ టీచరు ఆరు ఫిజిక్స్ టీచరు ఉంటుంది. సో ఆరోగ్య విద్య, వ్యాయామ విద్య పీఈటీ కానీ బయాలజీ మాస్టర్ కానీ ఉంటారు. లాస్ట్ది ఏదైతే ఉందో శాంతి కొరకు విద్య తెలుగు మాస్టర్ కానీ సోషల్ మాస్టర్ కానీ ఉంటారు. సో ఇవి గ్రేడ్లు. సో ఈ సిసి మీద ఖచ్చితంగా బిట్ అడిగేస్తున్నారు. పాఠ్యపుస్తకము మాపనలు. పాఠ్యపుస్తకం మాపనల మీద మనకి 2 ఉన్నాయి. సో ఇక్కడ పాఠ్యపుస్తకాలను ఉత్తమమైనటువంటి పాఠ్యపుస్తకంలో ఉన్నటువంటి మాపనలు ఏంటి, వాగెల్ స్పాట్ చెక్ లిస్ట్ అనేటువంటిది ఒకటి ఉంటుంది.
సో వాగుల స్పాట్ చెక్ లిస్ట్ లేదా అంతర్గణన కార్డు వీటి మీద కూడా ఇటీవల కాలంలో బిట్లు అడగడం జరుగుతుంది. ఇది కరికులం టాపిక్లోకి వస్తుంది. ఈ టాపిక్ని కూడా ఒకసారి చూడండి. ఉత్తమ నిక్షా లక్షణాలు, దీని మీద కన్ఫామ్గా బిట్టు. ఉత్తమ నిక్షా లక్షణాలు అంటే సప్రమాణత అంటే ఏంటి, విశ్వసనీయత అంటే ఏంటి, లక్ష్యాత్మికత అంటే ఏంటి, సో విచక్షణాత్మకత అంటే ఏంటి, ఆచరణాత్మక అంటే ఏంటి, సప్రమాణత దేనికి సంబంధించింది, విశ్వసనీయత దేనికి సంబంధించింది, లక్ష్యాత్మిక దేనికి సంబంధించింది, విచక్షణాత్మక దేనికి సంబంధించింది, ఆచరణాత్మక దేనికి సంబంధించింది, దీని మీద ఖచ్చితంగా బిట్ అడుగుతున్నాడు. మళ్ళీ విశ్వసనీయతని ప్రభావితం చేసే అంశాలు ఏంటి, సప్రమాణత రకాలేంటి, విశ్వసనీయత కొలిసే విధానాలేంటి, ప్రశ్నాపత్రంలో ప్రశ్నల సంఖ్య పెరిగే కొలది తగ్గేదేంటి, ప్రశ్నల సంఖ్య పెరిగే కొలది పెరిగేదేంటి, దేన్ని ఏది ప్రభావితం చేస్తుంది, ఇలాంటి విషయాలు ఉత్తమ నిక్షా లక్షణాల మీద ఖచ్చితంగా బిట్ అడుగుతున్నాడు. ఆ తర్వాత నిక్షా తయారు చేయట బ్లూ ప్రింట్. నిక్షను తయారు చేయడంలో ప్రధాన విషయాలు ఏంటి, దేనికి ఇవ్వాలి, సో నిక్షను తయారు చేయడంలో బ్లూ ప్రింట్ ఏంటి, దేన్ని బ్లూ ప్రింట్ అంటారు, ఎన్నో సోపానం, మొదటిది దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి, సో విషయానికి ప్రాధాన్యత ఇవ్వాలి, రెండోది దేనికి ఇవ్వాలి, విద్యా ప్రమాణాలకు ప్రాధాన్యత ఇవ్వాలి, ఎన్ని విద్యా ప్రమాణాలు ఉన్నాయి, ఆ విద్యా ప్రమాణాలు 6 దేనికి హైయెస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి, విషయ అవగాహనకి హైయెస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి, ఎంత అంటే 40%, సమాచార నైపుణ్యానికి ఎంత ఇవ్వాలంటే 15% ఇవ్వాలి, పట నైపుణ్యానికి ఎంత ఇవ్వాలంటే 15%, మిగిలినన్నిటికీ 10% ఇవ్వాలి. సో తర్వాత ప్రశ్నల వెయిటేజీ, ప్రశ్నలు కాఠినతా స్థాయి, బ్లూ ప్రింట్ అంటే ఏంటి, ప్రశ్నల వారి విశ్లేషణ అంటే ఏంటి, గణన సూచి అంటే ఏంటి, గణన కల్పన అంటే ఏంటి, సో ఇవన్నీ ఇక్కడే అడుగుతాడు. వీటితో పాటు రూబిక్స్ అంటే ఏంటి, వీటిని దేనికి ఉపయోగిస్తారు, KWL చార్ట్ అంటే ఏంటి, ప్రత్యేక అవసరాలు గల పిల్లల విషయంలో ఎలాంటి మూల్యాంకన చర్యలు తీసుకోవాలి, ఇవన్నీ కూడా ఇక్కడ అడగడానికి అవకాశం. ఈ అంశాలన్నీ కూడా విద్యార్థులు క్షుణ్ణంగా చూడాలి. సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు లాస్ట్ది. సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడికి ఉండవలసిన ప్రత్యేక లక్షణాలు ఏంటి, ఇది జనరల్గా సిలబస్లో ఇవ్వడు కానీ సో ఆ ఇంట్రెస్ట్ ఉందా లేదా తెలియడానికి. సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడికి ప్రధానంగా 3 ప్రత్యేకమైన లక్షణాలు ఉండాలి. ఒకటి ఏంటంటే పటాలు గీసే నైపుణ్యం కలిగి ఉండాలి, 2 వర్తమాన వ్యవహారాలను బోధించే నైపుణ్యం కలిగి ఉండాలి, మంచి మానవ సంబంధాలు కలిగి ఉండాలి. ఈ క్రింది వారంలో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడికి సంబంధించిన ప్రత్యేక లక్షణం ఏంటి, ప్రత్యేక లక్షణాలు 3: పటాలు గీసే నైపుణ్యము, వర్తమాన వ్యవహారాలు బోధించే నైపుణ్యము, సో మానవ సంబంధాలు, మంచి మానవ సంబంధాలు కలిగి ఉండే నైపుణ్యం ఉండాలి. మిగిలిన నైపుణ్యాలన్నీ సాధారణ నైపుణ్యాలు. ఏంటవి, సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు ఎలా ఉండాలి ఏంటి అనేది, ఆత్మాభిమానం కలిగిన వాడై ఉండాలి, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేవాడై ఉండాలి, నిష్క్రియాత్మకంగా కలిగి ఉన్నవాడాలి, అదేవిధంగా ఉంటాయి కదా, సో సహనము ఓర్పు కలిగిన వాడై ఉండాలి, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేలాగా ఉండాలి, సో మంత్రం మార్గదర్శకత్వం చేసేవాడై ఉండాలి, నాయకత్వ లక్షణాలు కలిగి ఉండాలి, సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు అందంగా ఆకర్షణీయంగా ఉండాలి, సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు స్వరం కంచులాగా కనకనకన మోగుతూ ఉండాలి. ఇవన్నీ సాధారణ లక్షణాలు. ప్రత్యేక లక్షణాలు అంటే 3 ఉన్నాయి. 1 పటాలు గీయటం, 2 సమకాలీన విషయాలు బోధించడం, మంచి మానవ సంబంధాలు బోధించడం. ఇవి టాపిక్స్. ఇంకా బేసికల్గా వీటినే ఎక్కువ అడుగుతున్నాడు. వీటిని కనుక ఖచ్చితంగా మీరు ఈ విషయాల మీద మనకు ఫోకస్ కనుక చేస్తే 20 మార్కులకి 20, 40 బిట్లకి 40 వచ్చేస్తాయి. ఎక్కడ పోవడానికి ఛాన్స్ లేదు. కాబట్టి సో ఈ చెప్పినటువంటి టాపిక్స్ని సో జాగ్రత్తగా అధ్యయనం చేస్తే మీరు మంచి మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్.